ప్రియమైన ఆంధ్ర ప్రజలారా, చింత చచ్చిన పులుపు చావదన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి చస్తూనే ఉంది. అలాగే ఎందుకు చెప్తున్నానంటే, ఇటీవల హ్యాపీగా ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన వైఖరిని అయితే మార్చుకోవట్లేదు. తమ భేదాలు లేకుండా తన రాజకీయ ప్రస్థానంలో ఎవరు అడ్డొచ్చినా వాళ్ళని చాలా దారుణంగా హేళన చేయడం, ఇబ్బంది పెట్టడం, అవసరమైతే చంపేయడం లాంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే ప్రజలారా, నిన్న మొన్నటిదాకా నారా లోకేష్ కనిపించట్లేదని, నారా లోకేష్ ఫారెన్లో అరెస్ట్ అయిపోయాడని చెప్పి, మనీ ల్యాండరింగ్ విషయంలో అంటే డబ్బులు లావాదేవీల విషయంలో అరెస్ట్ అయ్యాడని చెప్పి, మోసం చేశాడు అక్కడ డబ్బు విషయంలో అని చెప్పి అరెస్ట్ అయ్యాడని చెప్పి, అక్కడ పోలీసులు అదుపులో తీసుకున్నారని చెప్పి ప్రచారం చేశారు. మరి ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా నారా లోకేష్ గారు మరి జెండాను ఆవిష్కరించారు, బయటకు వచ్చి పోలీసులతో ఫోటోలు దిగారు. మరి ఏమైంది? ఇప్పుడు అసత్య ప్రచారానికి మరి ఇప్పుడు ఏం చెప్తారు? బయటికి చెప్పాలి ఈరోజు. అదేవిధంగా మీరు అందరూ చూస్తే ప్రజలారా, షర్మిల గారిని అయితే ఒక రకంగా చెడుగుడు ఆడేస్తున్నారు. ఆవిడ్ని పాపం ఎంత క్రిటిసైజ్ చేయాలో అంత క్రిటిసైజ్ చేస్తున్నారు. బహుశా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారిని షర్మిల దూషిస్తున్న సమయంలో కూడా ఇంత దారుణంగా షర్మిలను ఉద్దేశిస్తూ తెలుగుదేశం శ్రేణులు కూడా మాట్లాడి ఉండరు. ఎందుకు ఆ విషయం నేను చెప్తున్నానంటే, అసలు షర్మిల ఇప్పుడు జగన్ను వ్యతిరేకించింది. అయితే షర్మిల చెప్తున్న మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, అంటే ముఖ్యమంత్రి అవ్వక ముందు దాకా ఒకలా ఉన్నాడు, ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం మారిపోయాడు, నాకు అన్యాయం చేశాడు నాకు పర్సనల్గా అని చెప్పింది. అయితే పర్సనల్గా నాకు అన్యాయం చేశాడు కదా అని చెప్పి నేను మా అన్నను తిడతాం సరైన పద్ధతి కాదని చెప్పి తన అంతటికి తాను తప్పుకున్నానంటూ తెలంగాణకు వెళ్ళిపోయానంటూ చెప్పింది. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, చెల్లి వెళ్ళిపోగానే తల్లిని కూడా తరిమేశాడు చెల్లి దగ్గరికి, మనందరం చూసాం. అయితే తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నువ్వు తెలంగాణలో కాదు ఆంధ్రప్రదేశ్లోనే నువ్వు పోటీ చేయాలని చెప్పి ఆదేశించిన తరుణంలో, ఎందుకంటే తెలంగాణలో రాజకీయంగా స్పేస్ లేదు, ఇక్కడ కాంగ్రెస్ ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి తెలంగాణలో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి బలం లేదు. సో వైఎస్ కుటుంబం నుంచి ఒక మహిళ వస్తే బలం చేకూరుస్తుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ ఆ నిర్ణయం తీసుకున్నప్పటికీ చంద్రబాబు నాయుడు కావాలని కాంగ్రెస్లో జాయిన్ చేశాడు షర్మిలని అంటూ. షర్మిల ఎప్పుడైతే కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం యథావిధిగానే అధ్యక్షురాలంటే కొన్ని రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ముందుకు సాగుతారు. వాళ్ళు ఏమి ఖాళీగా కూర్చోరు కదా. సో రాజకీయ వ్యాఖ్యలు చేసే తరుణంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదని చెప్పింది, జగన్ ఏం చేయలేదు రాష్ట్రానికి అని చెప్పి తిడుతుంది ఇద్దరిని. అయితే వైసీపీ శ్రేణులు మాత్రం తట్టుకోలేకపోతున్నారు. షర్మిల్ని నోటికి ఎంత వస్తే అంతమాట ఇంకా దారుణమైన పదజాలంతో చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ షర్మిల చదువుతుందంటూ, షర్మిల రాజశేఖర్ రెడ్డి పెంపుడు కూతురు అంటూ, రాచమల్లి శివప్రసాద్ అన్నమాట ఇది, అంటే వైఎస్ఆర్సీపీ స్వయంగా నాయకులు, షర్మిల నాన్ లోకల్ పొలిటీషియన్ అంటూ రోజా, షర్మిల పవన్ కేఏ పాలు ఒకేలా మాట్లాడతారంట. అంటే వీళ్ళందరూ కామెడీ యాక్టర్లు అంట. అంటే షర్మిల్ని ఏ స్థాయిలో క్రిటిసైజ్ చేస్తున్నారో ఒకసారి మన అందరం చూసుకోవాలి. ఇక జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా షర్మిల స్టార్ క్యాంపెయినర్ అంట చంద్రబాబుకి. ఇది నిన్న ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన సమయంలో మాట్లాడిన మాటలు. ఇక తన సోషల్ మీడియా ఏదైతే పేటీఎం మీడియా, బ్లూ మీడియా ఉందో దాని నుండి షర్మిల ప్రభాస్ వ్యవహారం, అసలు షర్మిలని ప్రభాస్ ఎలా చూశాడో, దీని మోహం ఏంటి అని చెప్పి కామెంట్లు చేయడం, బ్యాపంది షర్మిల అంటూ ఎలా పడితే అలా మాట్లాడడం, వైఎస్ కాదు మెరుసుమల్లి షర్మిల అది అని చెప్పి అనిల్ కుమార్ ఎవరైతే తన మొగుడు ఉన్నారో అనిల్ గారు, అనిల్ ఇంటి పేరుని పెట్టి ప్రస్తావన చేయడం, అసలు షర్మిల రాజశేఖర రెడ్డి బిడ్డ కాదు అని చెప్పడం, షర్మిల విజయమ్మకే పుట్టింది కానీ ఎవరితో కందో మాకు తెలియదు అని ఇంత నీచమైన పాస్టర్ గారి ఫ్యామిలీ అంటూ అలా దుష్ప్రచారాలకు, అదేవిధంగా భూషణలకు ఈరోజు వైసీపీ పార్టీ ఒడిగట్టింది. అయితే మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ప్రజలారా, జగన్మోహన్ రెడ్డి గారి ఇన్స్ట్రక్షన్ లేకుండా సోషల్ మీడియాలో ఇప్పుడు ఇవన్నీ బూతులు తిడుతున్న ఎవరంటే సోషల్ మీడియా ప్రతినిధులుగా ఉన్నటువంటి కొంతమంది మనుషులు, శ్రీరెడ్డి కానీ ఆ వర్రా రవీంద్ర అనేవాళ్ళు కానీ, వీళ్ళందరూ ఏంటంటే వైఎస్ భారతి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కలసమట, అంటే కోసుకుంటారు. సో ఇలా అనిల్ కుమార్ యాదవ్ గారు, కొడాలి నాని గారు, ఎవరు పడితే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చేసి ఈరోజు షర్మిల మీద దాడికి తెగబడుతున్నారు. అంటే ఒక్కసారి ఆలోచించండి, షర్మిల అన్న కోసం ఎంతో కష్టపడింది. మీరందరూ అబ్జర్వ్ చేస్తే షర్మిల ఈ అధ్యక్షురాలు అవ్వక ముందు అన్నను ఒక్క మాట కూడా అనలే, అన్నని ఒక్క మాట కూడా అనలే. కనీసం నోరు తెరిచి అన్న అంత అన్యాయం చేసిన, ఆస్తి తాగాదా చిన్నది వచ్చినా సరే ఎవరైనా ఎలా పడితే అలా గొడవలు ఆడతారు, ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సెటిల్మెంట్లకి వెళ్తాం మనందరం. అలాంటిది
ఈరోజు షర్మిల ఒక్క మాట కూడా కనీసం ప్రశ్నించలే. అయితే ఈ షర్మిల చేసిన సాక్రిఫైస్ అంతా పక్కనాడేసి ఈరోజు తానే సుప్రీం లాగా జగన్మోహన్ రెడ్డి, తానే కింగ్ లాగా షర్మిలని కూడా తీసి పాడేసే వైఖరి. అంటే గతంలో బాబాయ్ అడ్డొచ్చాడని చెప్పి వేసేసాడు. ఈ రోజుకి స్టిల్ ఆ పార్టీలో కొంతమంది ఎంత బాధాకరమో ఒకసారి ఆలోచించండి. సొంత బాబాయిని మనం చంపేసిన వాడిని ఇంకా మనం అభిమానిస్తున్నామా? అంటే రాజకీయ పరంగా అడ్డొస్తే చంపేసుకోవచ్చా? ఇదే మన సంస్కృతి, మన సాంప్రదాయం, ఇదే మనం ఎలాగైనా ఆలోచించాల్సిన విధానం. ఇలాంటి నాయకుల్లో మనం అందరం ఎక్కించి కూర్చోపెట్టాల్సిన తీరు. ఇంకా కొంతమంది ఇంకా జగన్ అభిమానించే వాళ్ళు ఉన్నారంటే దేనికి అభిమానిస్తున్నారు? దేనికోసం? రాష్ట్ర ప్రయోజనాల కోసం. ఎప్పుడైనా నువ్వు ఒక్క పని అయినా చేసావా జగన్మోహన్ రెడ్డి అని అలా చెల్లి అడిగింది. ఏది అభివృద్ధి చూపించని అడిగింది. అడిగితే తప్ప. మరి అంతేగా చంద్రబాబు నాయుడిని అడిగింది. మరి చంద్రబాబు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? ఈ అన్నకే ఎందుకు అంత భయం? అడిగిన దానికి చూపించాలి కదా మీరు. చూపించకుండా షర్మిల బేపందంట, షర్మిల అసలు వైఎస్ బిడ్డే కాదంట, అన్ని మాటలు కరెక్టా? అయ్యా, మీరు సోషల్ మీడియా రన్ చేసే విధానం ఎలా పడితే అలా దోషులకు దిగడం. ఒకప్పుడు వీళ్ళన్న కొత్త పార్టీ పెట్టాడు. కొత్త పార్టీ పెడితే వీళ్ళన్నకి తోడుగా నిలబడింది. ముఖ్యమంత్రి వాళ్ళ అన్నయ్య అని చెప్తూ వచ్చింది. ఎప్పుడు తన పదవి ఆశించలే, చెప్తూ వచ్చింది. వీళ్ళన్న అరెస్ట్ అయ్యాడు. వీళ్ళన్న అరెస్ట్ అయితే ఎక్కడ వైఎస్ కుటుంబాన్ని ప్రజలు మర్చిపోతారో, జగన్ని ప్రజలు మర్చిపోతారో అని చెప్పి సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసింది. కాళ్ళు నొప్పి వచ్చినా, కాళ్ళు మడతలడినా, కాళ్ళు ఆపరేషన్ జరిగినా సరే తిరిగింది. వాళ్ళన్న సూపర్ హీరోలాగా ప్రజల్లోకి తీసుకెళ్ళింది. వాళ్ళన్న జైల్లోంచి బయటకు రావడం కోసం సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి కాళ్ళు అట్టుకుంది. సోనియా గాంధీ దయా దాక్షిణ్యాలతో జగన్మోహన్ రెడ్డి బయటికి విడుదలయ్యాడు. వేడికి విడుదలైన వెంటనే మళ్ళీ తాను ఒక సుప్రీం హీరోలాగా, తాను పెద్ద సూపర్ లాగా తన చెల్లికి ముద్దులెట్టేసి తల్లికి ముద్దులెట్టేసి తిరిగాడు. మరి గెలిచిన తర్వాత తల్లి చెల్లిని ఎందుకు వదిలేశాడు? ఈరోజు ఎంత దుర్మార్గమైనటువంటి చర్యలకు జగన్ పాల్పడుతున్నాడో మనందరం ప్రజలందరం ఆలోచించాలి. ఇలాంటి వ్యక్తుల్లో మనం ఓట్లు వేసేది అనేదాన్ని కూడా మనందరం ప్రశ్నించుకోవాలి. మనందరం చూస్తున్నాం కోడికత్తి సీను యొక్క కేసు మొత్తం 5 సంవత్సరాలుగా 17 సార్లు బెయిల్ అప్లై చేస్తే బెయిల్ కూడా రావట్లే. అంటే ఒకసారి మనం ఆలోచించండి. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం జగన్ ఫ్యాన్స్. కట్అవుట్స్ ఉన్నాయి. ఆ కోడికత్తి సీన్ అని వాడిది కట్అవుట్లు ఉన్నాయి. జగన్ హీరోగా పెట్టి ఇతను పాపం జగన్ ఫ్యాన్ లాగా కట్అవుట్లు వేయించుకున్నాడు. బోల్డ్ కట్అవుట్లు ఉన్నాయి. అంటే వాళ్ళ ఇల్లు పాక తినడానికే తినలేదు, కానీ జగన్ కోసం కట్అవుట్లు కట్టారంటే ఎంత ప్రేమ ఆప్యాయతతో చూసుకుని ఉంటారు. ఒకసారి ఊహించండి జగన్ని. అలాంటి జగను కనీసం దయాదాక్షిణాలు లేకుండా ఎన్ఓసి సర్లే వదిలేండి అని చెప్పి ఎన్ఓసి ఇచ్చేస్తే నాన్ అబ్జెక్షన్ సర్టిఫికెట్ అతను బయటకు వదిలేస్తారు. ఈ పాటికి వదిలేదురు. ఇతను కోర్టుకు వెళ్ళడం, సాక్ష్యము చెప్పడం, ఈ ఒక ఎన్ఓసి ఇవ్వడం. ఆ అబ్బాయిని మాత్రం 5 సంవత్సరాలుగా అందులో ఉంచేశారు. పొడిచి నిజంగా చంపేసినా సరే ఈరోజు అతను సరదాగా బయటకు వచ్చేద్దుడు 3 సంవత్సరాల తర్వాత. నిజంగా పొడిచి చంపేసిన వాళ్ళు కూడా ఈరోజు హ్యాపీగా బయట తిరిగేస్తున్నారు. మనం చూసాం ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళితుడిని చంపేసి ఈరోజు డోర్ డెలివరీ చేసినాడు, హ్యాపీగా తిరిగేస్తున్నాడు, దండలో ఎంచుకుంటున్నాడు. జగన్ ఏదైతే కాన్వే ఉంటుందో కదా, కాన్వేలోకి ఎక్కేస్తున్నాడు. ఎక్కేసి హ్యాపీగా డిస్కషన్ చేసేసుకుంటున్నాడు, సెల్యూట్లు కొట్టించేసుకుంటున్నాడు, పోలీసులతో గారు అనిపించేసుకుంటున్నాడు, రెస్పెక్ట్. కానీ జగన్ కోసం పనిచేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనేదాన్ని ఒకసారి మనందరం ఆలోచించాలి. ఈరోజు తనకంటూ ఒక పెద్ద మీడియా ఉంది, ఏమీ లేనట్టు చెప్తాడు మళ్ళీ బయటకు వచ్చి. ఈరోజు కుటుంబాల మధ్య చీలికలు పెడుతున్నారని చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు మీదకి తోస్తానికి చూస్తున్నాడు. షర్మిల నేను చాలా క్లారిటీగా చెప్పేసింది. ఈరోజు మా కుటుంబం చీలిందంటే దానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి. ఇది ఆ దేవుడికి తెలుసు, మా తల్లి విజయమ్మకి తెలుసు, మా కుటుంబ సభ్యులందరికీ తెలుసు అని చెప్పి చాలా స్పష్టంగా ఇచ్చింది. సో ఇక్కడ షర్మిల చాలా క్లారిటీగా ఉంది, నిజాయితీగా మాట్లాడుతుంది. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, తన గెలవచ్చు గెలకపోవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి, అతని యొక్క పద్ధతి షర్మిల మీద కరెక్టా? ఒకసారి ఆలోచించండి. షర్మిల మీద ఎందుకు అంత దాడికి తెగబడుతున్నారు ఈరోజు వీళ్ళందరూ? గతంలో ఈ యొక్క ప్రభాస్ షర్మిల వ్యవహారంలో 2019లో అప్పుడు జనసేన శ్రేణులు కొంతమంది ఉత్సాహం చూపించి షర్మిలని ఎలా పడితే అలా ట్రాల్ చేయడంతో ఆ ట్రాల్స్ బాగా వైరల్ అవ్వడం, షర్మిల పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం, అప్పుడు అందరూ బాధపడ్డారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు వాళ్ళు ఆ అంశాన్ని తీసుకొచ్చి షర్మిల క్యారెక్టర్ని మరి డిస్రెస్పెక్ట్ చేయడం అనేది కరెక్ట్ అంటారా? ఒకసారి ఆలోచించండి. దిగజారుడు రాజకీయాలకి జగన్మోహన్ రెడ్డి కేర్ ఆఫ్ అడ్రస్. పోనీ దిగజారుడు రాజకీయాలతో ఆపేస్తున్నాడంటే ఎంతకైనా తెగిస్తున్నాడు. ఇది సరైన పద్ధతి కాదు. సో ప్రజలందరూ ఒకసారి ఆలోచించుకోవాలి. మనం ఎలాంటి నాయకులను మనం ఎన్నుకుంటున్నాం, ఎలాంటి నాయకులకు మనం ఓట్లు వేస్తున్నాం అనే దాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ మీరు ఎంచుకోవాలనుకుంటే ఏ కారణం చేత ఎంచుకుంటారో ఒకసారి ఆలోచించండి. ఎల్లవేళలా మనకు వచ్చే 10,000, 5,000 శాశ్వతం కాదయ్యి. మన రాష్ట్రం శాశ్వతం. మన చుట్టూరు ఉన్న పరిస్థితులు బాగున్నప్పుడే మనం హ్యాపీగా ఉంటాం.
ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీని తీసుకోండి. ఒక ఫ్యామిలీలో మనం బాగుంటే సరిపోదు, మన ఫ్యామిలీలో ఉన్న మన పిల్లలు, మన భార్య, వీళ్ళందరూ బాగుండాలి. అప్పుడే మనం కూడా సుఖంగా ఉంటాం. ఇప్పుడు ఈ యొక్క రాష్ట్రం అనేది ఒక ఫ్యామిలీ అనుకుంటే రాష్ట్రంలో అందరూ బాగుండాలి. అప్పుడే మనం కూడా బాగుంటాం. అన్ని వర్గాలు, వర్ణాలు, అన్ని మతాలు, కులాలు అన్నీ బాగుండాలి. అప్పుడే మనం కూడా బాగుంటాం అంటే ఎలాంటి గొడవలు ఉండకూడదు. అప్పుడే హ్యాపీగా రాష్ట్రం ముందుకు సాగుద్ది. ఈ యొక్క ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ బిల్డ్ అవుద్ది. కంపెనీలు కానీ, ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు కానీ ఎవరైతే ప్రజలు ఉన్నారో ప్రజలే ఆటోమేటిక్గా ఈ యొక్క వ్యాపారాలు పెట్టుకోవడం, ఎదగడం, స్కూళ్ళు, కాలేజీలు చదువుకోవడం అంతా డెవలప్ అయిపోద్ది. ఎందుకంటే మన తెలుగు ప్రజానీకం ఎప్పుడో 90s, 70s, 60sలోనే ఫారెన్ వెళ్ళినోళ్ళు. మన వాళ్ళు ఏమీ తక్కువలేం కాదు. మన వాళ్ళు డెవలప్ అవుతూ ముందుకు సాగాలనే తాపత్రయం ఉన్నవాళ్ళు ఆంధ్ర ప్రజలు. అదేవిధంగా ఈరోజు హైదరాబాద్ని డెవలప్ చేయడంలో మన వాళ్ళది ప్రధాన భూమిక. అలాంటి వాళ్ళు మనం ఈరోజు అసలు ఏ ఉద్యోగాలే లేక ప్రైమ్ సిటీస్ అయినటువంటి విజయవాడ, గుంటూరు, వైజాగ్ నుంచి కూడా ఈరోజు వలసవాదం వెళ్ళిపోయి మనం వేరే రాష్ట్రాల్లో బతకాల్సి వస్తుందంటే మనం ఏ రకంగా నష్టపోయామనే దాన్ని గ్రహించాలి. ఎలవేళలా ఈ ఎమోషన్లు, కులాలు, మతాల మీద మాత్రం బతకొద్దు. మీరు ఇలా బతికినంతకాలం ఇలాంటి దద్దమ్మ, అసమర్థత ఉన్న ముఖ్యమంత్రులు అందరూ మన మీద ఎక్కి ఈరోజు ప్రజాస్వామ్యం లేకుండా ఈరోజు మన గొంతు నొక్కేసి, మన ఎదురొచ్చిన కొట్టేసి, అవసరమైతే చంపేసి వాళ్ళు హ్యాపీగా బతికేస్తూ ఉంటారు. సో ఆలోచించుకోవాలి ప్రజలారా. ఆలోచించుకుని రాబోయే రోజుల్లో మీరందరూ ముందుకు సాగాలి, రాష్ట్రం బాగుండాలన్నదే నా తాపత్రయం. మీ అందరి శ్రేయోభిలాషి సుబ్బు.